ఇంకొకటండి, చాలా పెద్ద సమస్య చెప్తున్నాను ఇప్పుడు మీకు. మొన్న మా ఇంటికి ఒక ఇద్దరు గెస్టులు వచ్చారు. ఒక 60 ఏళ్ళ పైబడిన వాళ్ళు వచ్చారు. సో, వాళ్ళు మనకు బాగా తెలిసిన వాళ్ళు. సో, మంచి చికెను, మటన్ అన్నీ వండి పెట్టాం వాళ్ళకి బ్రహ్మాండంగా. వాళ్ళు చూస్తున్నారు కానీ తినలేకపోతున్నారు. తింటున్నారు, కలిపి పక్కన పెట్టేస్తున్నారు. నేను అడిగి, ఏంటి ఎందుకు తినట్లేదు? మీరు చాలా బాగా ఇష్టంగా తింటారు కదా, మీకోసం స్పెషల్గా చేపించాను అంటే, అప్పుడు ఇక చెప్పలేక వయసు అయిపోయింది కదమ్మా, తినలేకపోతున్నాము, పళ్ళు ఉన్నాయి బాగానే కానీ తినలేకపోతున్నాము, కష్టం అవుతుంది అని చెప్తున్నారు. సో నాకు అప్పుడు అర్థమైంది, ఓకే ఓకే అని. అప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ కీమా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. సో ఇట్లా పెద్దవాళ్ళకి తినడం నమలడం అనేది చాలా సమస్య అవుతుంది కదా. వాళ్ళకి ఏమన్నా మీ దగ్గర మన ప్లాటినాలో ఏమైనా మంచి సొల్యూషన్ ఏమైనా ఉందా బలంగా తినేలాగా? అంటే వాళ్ళు సరిగ్గా తినలేకపోవడం, నమ్మలేకపోవడం వల్ల జీర్ణం కాకపోవడం, మళ్ళీ దాంతో రకరకాల ఇష్యూస్. సో ఇది పెద్ద ఇష్యూ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఫస్ట్ అసలు ఎవరు వచ్చినా అండి, ఏజ్డ్ వాళ్ళనే కాదు, ఎవరు వచ్చినా కూడా అసలు వాళ్ళు ఎందుకు తినలేకపోతున్నారు అనేది మనం గమనించాలి. సో పళ్ళు లేక తినలేకపోతున్నారా, లేకపోతే పళ్ళు అరిగిపోతే ఏదైతే హైట్ ఉంటుందో హైట్ తగ్గిపోతుందండి, పై పన్నుకి కింద పన్నుకి గ్యాప్ వచ్చేస్తుంది, అది వాళ్ళు నవలి తినలేరు. సో పళ్ళు అరిగిపోయినాయా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అనేది ఫస్ట్ చూడాలి. చూసిన తర్వాత పళ్ళు లేవనుకోండి, ఇంప్లాంట్స్ ద్వారా బ్రిడ్జిల ద్వారా అనేది మనం పళ్ళు ఇస్తాం, దాని నుంచి వాళ్ళు హ్యాపీగా తినగలుగుతారు. ఒకవేళ అదే పన్ను అరిగిపోయింది అనుకోండి, అరిగిపోయిన దానికి మనం దానికి కూడా పన్ను తీయాల్సిన అవసరం లేదు, పన్ను గట్టిగా ఉంటే దానికి రూట్ కెనాల్ చేసి దానిపైన క్యాప్ పెట్టేసుకుంటే మళ్ళీ మనం ఏదైతే హైట్ అంటే సెన్సిటివిటీ వచ్చేసి పళ్ళు అరిగిపోయి సెన్సిటివిటీ వచ్చి ఏదైతే పన్ను అరిగిపోయిందో మళ్ళీ ఆ హైట్ అనేది మనం రెస్టోర్ చేయగలుగుతామండి విత్ క్యాప్స్ ద్వారా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది, ఆ సమస్య ఏంటి అనేది తెలుసుకొని దానికి పర్టికులర్గా ఆ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అనేది చేయాలి. సో 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయిన వాళ్ళు కూడా చికెన్ మటన్ బ్రహ్మాండంగా తినొచ్చు, హ్యాపీగా తినచ్చు. వాళ్ళకి ప్రాబ్లం ఏంటని తెలుసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే ఏజ్ ఏముందండి, ఏజ్ ఇస్ జస్ట్ ఎ నంబర్ అంతే. హ్యాపీగా ఏ ఏజ్ లో అన్నా వాళ్ళు కావాల్సింది తినచ్చు. మనం చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన ఇన్ హౌస్ డాక్టర్స్ ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్ గా ట్రీట్ చేసేస్తాం. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. ఇంకొక విషయం చెప్పండి మేడం, చాలా మంది చెప్తుంటారు ఈ క్యావిటీస్, పుచ్చుపళ్ళు ఇవన్నీ వంశపారంపర్యంగా వస్తాయా అంటారు, నిజమా అండి అది? క్యావిటీస్ అనేది వంశపారంపర్యంగా రావండి, జెనెటిక్స్ కాదు అది. సో వాళ్ళు మెయింటైన్ చేసుకోకపోవడం వల్లే ఆ పుచ్చులు అనేది వస్తాయి. ఎవరికన్నా కూడా మంచి పళ్ళే వస్తాయి, వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోతేనే దాంట్లోంచి పుచ్చులు వస్తాయండి. ఇంకా పళ్ళ వరస, ఎత్తు పళ్ళు కానీ వంక టింకర్ పళ్ళు కానీ ఏదైతే మన స్మైల్ ఉంది అది మన జెనెటికల్గా మన పేరెంట్స్ నుంచి కానీ మన జెనెటిక్ రిలేటెడ్ నుంచి కానీ మనకు వచ్చే అవకాశం ఉంది. పుచ్చులు మాత్రం 100% జెనెటిక్స్ కాదు, మనం మెయింటెనెన్స్ లేకపోతేనే పుచ్చులు వస్తాయి, మనం సరిగ్గా మెయింటైన్ చేయకపోతే పుచ్చులు వస్తాయి అంతే. ఓ మై గాడ్. ప్రివెంటివ్ డెంటిస్ట్రీ లేదా అండి మన ఇండియాలో? 100% ఉందండి. అంటే రాకముందే ఇవన్నీ ఇప్పుడు, ఎందుకంటే నాకు తెలిసి ఎవరికి అవగాహన లేదు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ అనేది. ప్రివెంటివ్ డెంటిస్ట్రీ అంటే ఫస్ట్ మీరు డెంటిస్ట్ దగ్గరికి వస్తే అది పుచ్చు కింద కన్వర్ట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలో మేము ప్రికాషన్స్ చెప్తాం. అసలు మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళకపోతే ఇంకా ప్రివెంటివ్ డెంటిస్ట్రీ ఊడిపోతున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళాం మనం, అలాంటిది ప్రివెంటివ్ అంటే ఇంకా చాలా పెద్ద మాట. అందుకే అదర్ కంట్రీస్ లో ప్రతి 3 months కి 6 months కి చెకప్ వెళ్ళిపోతారు, వాళ్ళ ఓరల్ హైజీన్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు ప్రివెంటివ్ డెంటిస్ట్రీనే ఫాలో అవుతారు. ఎందుకంటే డెంటిస్ట్రీ కాస్ట్లీ ఉంది, ఇంకొకటి వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి అని అనుకుంటారు కాబట్టి. అందుకే మేమేం చెప్తామంటే ఇండియాలో కూడా ప్రివెంటివ్ డెంటిస్ట్రీ అనేది ఉంది. ఒకసారి డాక్టర్ దగ్గరికి వస్తే మేడం ఇది ఫ్యూచర్లో ఇలా అవుతుంది, ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఇలా చెయ్యాలి అని మేము ప్రికాషన్స్ చెప్పేసాం అనుకోండి, వాళ్ళు అది మెయింటైన్ చేసుకున్నారు అనుకోండి, అది అలా ప్రాబ్లం అవ్వకుండా ఉంటది కదా. ఓకే రైట్ మ్యామ్. సో మామూలుగా ఈ క్లీనింగ్, స్కేలింగ్ అంటాం కదా, అది చేయించుకుంటే పళ్ళు అరిగిపోతాయని, వాటి సందులు గ్యాప్స్ వస్తాయనేది చాలా మందికి ఒక డౌట్. నేను మీ వీడియోలు కూడా చూస్తుంటాను, యాక్చువల్గా మీ ఛానల్ ఉంది కదా, అందులో కూడా నేను చూస్తుంటాను ఇవన్నీ. సో నిజంగా ఏంటి అపోహన ఎట్లా మేడం అది స్కేలింగ్? అది అపోహేనండి. క్లీనింగ్ చేయించుకుంటే పళ్ళ పైన ఏదైతే పాచి గార ఇన్ఫెక్షన్ ఉందో అది ఒక్కటే మనం తీస్తాం, ఆ గార అంతా ఆ పళ్ళ పైన
కూర్చుంటుంది. ఓకే. అదంతా మనం తీసేసిన తర్వాత ఏదైతే మనం ఒరిజినల్ సర్ఫేస్ ఎక్స్పోజ్ చేస్తామో దాన్ని పట్టుకుని వాళ్ళు గ్యాప్స్ వచ్చేసినాయి, పళ్ళు అరిగిపోతాయి అని అనుకుంటారండి. ఓకే. అస్సలు కాదు. ఇనామిల్ లేయర్ అనేది క్లీనింగ్ లో అస్సలు అరగదు. అంటే ఇనామిల్ లేయర్ కట్ చేసే కెపాసిటీ మన స్కేలార్ కి ఉండదు. ఓకే. 100% సేఫ్. ప్రతి ఒక్కళ్ళు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా వన్స్ ఇన్ ఇయర్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పళ్ళ క్లీనింగ్ అనేది చేయించుకోవాలి. ఎందుకంటే మనం బ్రష్ చేస్తున్నప్పుడు అన్ని ప్లేసెస్లోకి బ్రష్ అనేది వెళ్ళదు. రెండు ఓకే. పళ్ళ మధ్యన కొంచెం టాటర్ అనేది ఫామ్ అయిపోతుంది. అది మన మెషిన్తోనే మనం క్లీన్ చేసుకోవాలండి. ఓకే. ఓకే. అలా చేసుకోవడం వల్ల మన గమ్ హెల్త్ అండ్ బోన్ హెల్త్ మెయింటైన్ అయ్యి పళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. లేకపోతే పళ్ళు ఊడిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. సూపర్. ఈవెన్ పళ్ళు క్లీనింగ్ చేయించుకోకుండా ఉన్నా కూడా పళ్ళు లూజ్ అయిపోతాయి. బోన్ లాస్ అనేది జరిగిపోతుంది. ఓ. జరిగిపోవడం వల్ల పళ్ళు లూజ్ అయిపోతాయి. ఓన్లీ పళ్ళ క్లీనింగే కదా, పళ్ళ క్లీనింగ్ చేయించుకుంటే సెన్సిటివిటీ వస్తుంది మ్మ్. అట్లా అనుకుంటారు. పళ్ళ క్లీనింగ్ చేయించుకుంటే సెన్సిటివిటీ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ రాదండి. ఒక్కొక్కరికి కండిషన్ బట్టి వస్తుంది. దానికి Okay. ప్రివెన్షన్ గా ఏం చేయాలో కూడా డెంటిస్ట్ అనేది మీకు ఇన్ఫార్మ్ చేస్తారు. సూపర్. అలా అని చెప్పి సెన్సిటివిటీ వస్తుంది, అరిగిపోతాయని అపోహలో పళ్ళు క్లీనింగ్ చేయించుకోకుండా ఉన్నారనుకోండి, అవును. అక్కడ బోన్లెస్ జరిగిపోయి పళ్ళు ఊడిపోయే ఛాన్సెస్ 100% ఉంది. రైట్ మ్యామ్. ఇప్పుడు చాలా మంది పళ్ళు ఊడిపోయినా కూడా లైట్ తీసుకుంటారు. సర్లే ఇటువైపు ఊడిపోతే ఇటు నములుదాం, ఇటు ఊడిపోతే ఇటు నములుదాం, వెనకాల ఊడిపోతే ముందు నములుదాం అని రకరకాల ఆప్షన్స్తో ఉంటారు. సో వాళ్ళకి ఇంకో దీనిలో కొంచెం ఆర్థిక కారణాలు ఉండొచ్చు, కొంత నిర్లక్ష్యం కూడా ఉండొచ్చు. సో అలాంటి మిస్సింగ్ టీత్ సొల్యూషన్స్ ఏమి ఇస్తారు మన దగ్గర? మన దగ్గర ఏమున్నాయి? సార్, ఒక్క పన్ను లేకపోయినా రిప్లేస్ చేయించుకోమనే చెప్తాను సార్. ఒక Okay. పన్ను లేదు, ఇటుపక్క పన్ను ఆ పొజిషన్ లోకి వచ్చేస్తుంది, పై పన్ను కిందకి వచ్చేస్తుంది. వాళ్ళు తర్వాత చేయించుకుందామన్నా అక్కడ స్పేస్ ఉండదు. ఓకే. ఓకే. ఫస్ట్ థింగ్ అడ్జస్ట్ అయిపోతాయి అవి. అవి జరిగిపోతూ ఉంటాయి సార్. అంటే Oh. ఆ పక్క పన్ను జరిగిపోవడం అంటే అది దాని ప్లేస్ లో నుంచి మూవ్ అయిపోతుంది, అది కూడా ఊగిపోతుంది అని అర్థం. అచ్చా అచ్చా. సో ఒక్క పన్ను లేకపోయినా, అంతకన్నా ఎక్కువ పళ్ళు లేకపోయినా కంపల్సరీ రిప్లేస్మెంట్ ఆప్షన్స్ అనేవి మన దగ్గర చాలా ఉన్నాయి. ఇప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీలో కొన్ని ఇంప్లాంట్స్ కి వెళ్ళలేరు, కొన్ని మంది సర్జికల్ థింగ్ అనేది భయం ఉంది అనుకోండి, బ్రిడ్జ్ ఆప్షన్ కి వెళ్ళండి. ఓకే. ఫినాన్షియల్ గా ప్రాబ్లం ఉంది అనుకోండి, నార్మల్ గా బేసిక్ క్యాప్స్ కూడా ఉన్నాయండి. ఓకే. చాలా కాస్ట్లీ క్యాప్స్ ఉన్నాయి, బేసిక్ క్యాప్స్ కూడా ఉన్నాయి. మనం అంటే ఫినాన్షియల్ థింగ్ బట్టి నేనైతే అంటే వాళ్ళకి ఒకవేళ ఆర్థికంగా ఇబ్బంది ఉంది అంటే నార్మల్ క్యాప్ సజెస్ట్ చేస్తాం, అచ్చా. లేకపోతే డిస్కౌంట్ ఇచ్చి చేస్తాము. Oh. పేషెంట్ కండిషన్ బట్టి చేయడం జరుగుతుందండి ప్లాటినా డెంటల్ లో. అవసరం లోన్ ఇచ్చానే చేస్తారు. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయా? ఓ. ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. సో పళ్ళు అయితే ఏదో విధంగా పెట్టించుకోవాలి, ఐదర్ బ్రిడ్జా ఇంప్లాంటా, లేదు ఇంకా వర్స్ట్ కేస్ సినారియోలో తీసి పెట్టుకునే పళ్ళన్నా పెట్టుకోండి కానీ పెట్టుకొని తీరాలి. పెట్టించుకోకుండా మాత్రం ఉండద్దు. ఓకే. ఇప్పుడు ఒక సైడ్ పళ్ళు ఉన్నాయి, నేను తినేస్తున్నాను అని వాళ్ళు అనుకుంటారు. అవును. అప్పుడు ఏమవుతుంది, ఒక సైడే తింటా ఉంటారు, ఇంకో ఓకే. సైడ్ మజిల్స్ ఏమి యాక్టివ్ ఉండవు. టీఎంజే మీద ఎఫెక్ట్ పడిపోతుందండి. టీఎంజే జాయింట్ లో పెయిన్ వస్తూ ఉంటుంది, మళ్ళీ టీఎంజే ప్రాబ్లమ్స్ వస్తాయి. రెండు సైడ్లు ఏదో విధంగా పళ్ళు పెట్టించుకుని రెండు సైడ్లు సమానంగా నవిలి తినాలి.